దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టి సజీవుల లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని ప్రభు మనందరిపై కుమ్మరించారు. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. మనము నమ్మదగిన వారము కానప్పటికీ మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు ఈరోజు తన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుకోవడానికి ప్రభువు నమ్మదగిన వారుగా ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలమే మనల్ని మనము ప్రభువునకు సమర్పించుకున్నప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యం ద్వారా ప్రభు స్వరాన్ని మనం చెవులలో వినాలి. ఎప్పుడెప్పుడు అపోస్తులైన పౌలు ప్రభు స్వరాన్ని విన్నాడో, నేను ఎప్పుడు అలా వింటానో అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఆ గడియ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఆ ప్రభు కొరకు ఎదురు చూసే వాళ్ళకే ప్రభు కనిపిస్తారా? అన్యులకు ప్రభు స్వరం వినపడదా? ప్రియ సహోదర, సహోదరి, ఈ లోకంలో సజీవుల లెక్కలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువునకు చెందిన వారే. వారు తమ సృష్టికర్త అయిన ప్రభువును ఎరగనప్పటికీ సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిలో ఉన్న వారందరినీ కూడా ఎరిగి ఉన్నారు. మనందరి పేర్లు ఆ ప్రభు తన అరచేతిలో వ్రాసుకొని ఉన్నారు. 27వ కీర్తన 10వ వచనంలో మనం చదువుతున్నాం, తల్లి తండ్రి మనల్ని మరవచ్చు, కానీ మనల్ని విడువని ఎడబాయని దేవుడు మన సృష్టికర్త. అవును ప్రియులారా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, కైసరియా పట్టణంలో కొర్నేలి అనే అన్యుడు ఉన్నాడు. ప్రభువునకు చెందినవాడు కాదు. ఈ లోక ప్రకారం ఒక శతాధిపతిగా, అధిపతిగా, 100 మంది సైనికులకు అతడు నాయకుడుగా ఉన్నాడు. ఈ లోకంలో మంచి పేరు ప్రతిష్ట ఉంది, మంచి నాయకుడుగా ఉన్నాడు. అంతటితో అతడు సంతోషపడడం లేదు ప్రియులారా. అన్యుడిగా ఈ లోకంలో పేరు ఉన్నప్పటికీ అతడి వ్యక్తిగత జీవితాన్ని మనం చూసినప్పుడు, అతడి కుటుంబాన్ని గమనించినప్పుడు, అదే 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, అతడు, అతడి కుటుంబ సభ్యులు దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉన్నారు. ఒకవైపు భక్తి శ్రద్ధలను కలిగి ఉన్నారు, రెండో వైపు పేద వారికి సహాయం చేస్తూ ఉన్నారు, మూడవది సదా ప్రార్థిస్తూ ఉన్నారు. కేవలము వాళ్ళు మేము ప్రభువునకు చెందిన వాళ్ళము, మేము ప్రభువును స్వీకరించాము అని బాహాటంగా చెప్పుకోవడం లేదు. కానీ వాళ్ళ జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రభువుని స్వీకరించిన వారి జీవితంలో ఏ ఏ లక్షణాలు ఉండాలో అవన్నీ ఉన్నాయి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడమే విజ్ఞానమునకు మొదటి మెట్టు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆ ప్రభువు ఇచ్చిన ఆ విజ్ఞానము ద్వారా కావచ్చు అతడు నాయకుడిగా, అధికారిగా లేపబడ్డాడు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న అధికారులందరూ కూడా ప్రభువుచే ఆ స్థానంలోనికి వాళ్ళు వచ్చిన వాళ్ళు. ప్రభువు వాళ్ళని అధికారిగా స్థానం ఇవ్వకపోతే ఎవరు ఎంత పెద్ద అధికారంలో కానీ, ఎంత చిన్న అధికారంలో కానీ వాళ్ళు ఉండలేరు. ప్రభు వాళ్ళకి ఆ స్థానం ఇచ్చి దాన్ని నిలబెట్టుకుంటున్నారో, ఆ అధికారిగా ఆ స్థానంలో దేవుడు లేపినప్పుడు తమ క్రింద ఉన్న వారందరి పట్ల సేవ చేయగలుగుతున్నారో లేదో ప్రభు గమనిస్తూ ఉన్నాడు. కొర్నేలిని కూడా ప్రభు గమనించారు. ఆయన అన్యుడైనప్పటికీ కూడా, అధికారిగా ఉన్నప్పటికీ కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉన్నాడు. పేదవాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నవాడు. అంతేకాదు సదా ప్రార్థిస్తున్నాడు. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతున్నాం, సదా ప్రార్థించండి అని ప్రభు చెప్పారు. మనము కూడా కొన్నిసార్లు ప్రార్థన లేకుండా ప్రక్కన ఉండవచ్చు, కానీ ఒక అధికారి అయ్యుండి కూడా తను, తన కుటుంబము ప్రభు చెప్పిన కార్యములలో
నిరంతరము ఉండునట్లుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అతనిలో ఇంకా కూడా గొప్ప లక్షణాలు ఉన్నాయి. మనలో ఎంతమంది ఆ ప్రభుని స్వరాన్ని విన్నామో లేదో కానీ అతడు ఒకరోజు కొర్నేలి అని ప్రభు తన పేరు పెట్టి పిలవడము వినగలిగాడు. ప్రియులారా, క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళతోటే ప్రభు మాట్లాడతారని కాదు, అందరు ప్రభునకు చెందిన వాళ్ళే. ఎవరెవరైతే తన స్వరాన్ని వినాలని ఆశపడుతున్నారో వారందరికీ కూడా అందుబాటులో ఉండే దేవుడు మన ప్రియ పరలోకపు తండ్రి. కొర్నేలిని పిలిచి ఆ దేవదూత ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితము పరలోకంలో తెరిచిన పుస్తకంలాగా ఉంది. నీ ప్రార్థనలన్నీ, నీవు చేసే సహాయం అంతా కూడా పరలోకంలో ప్రభువు గుర్తు పెట్టుకొని ఉన్నారు. అవి పరలోకానికి చేరాయి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనము చేసే ప్రతి కార్యంకి కూడా అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఈ భూమి సాక్ష్యం చెప్తుందంట, ఆకాశము సాక్ష్యం చెప్తుందంట. గోడల్లోని రాళ్ళు కూడా, మనం గది లోపల ఉన్నాం, ఎవరు చూడడం లేదని మనం అనుకుంటున్నామేమో, గోడలో ఉన్న రాళ్ళు కూడా సాక్ష్యం చెప్తాయని హబక్కూకు గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని కంటికి కనిపించకుండా ఏమీ ఉండదు ప్రియులారా. మరి ఈ కొర్నేలి అతని కుటుంబం చేస్తున్న ప్రార్థనలు, అతడు చేస్తున్న దాన ధర్మాలు అన్నీ కూడా ఎంతమందికి చేసి ఉంటే అవి పరలోకంలో గుర్తించబడ్డాయి. నీవు నేను చేస్తున్న గొప్ప కార్యాలు ఎవరు గుర్తించకపోవచ్చు, తిరిగి మనకి ఎవరు వందనాలు కృతజ్ఞతలు చెప్పకపోవచ్చు, కానీ పరలోకం గుర్తిస్తే చాలు. పరలోకము నుండి మన పేరు వినబడుతుంది. ఆ పరలోక స్వరాన్ని మనం వినగలుగుతాము. ఇంకా ప్రభు చూడండి, దూత ద్వారా కొర్నేలితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంతటితో ఆగిపోవద్దు, నేను చెప్పిన ప్రకారం నీవు చెయ్యి. యొప్పాలో పేతురు అనే భక్తుడు ఉన్నాడు, అతడు చర్మకారుని ఇంటిలో ఉన్నాడు. నువ్వు అతని కొరకు కబురు పంపించు, అతడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇంకా రక్షణ సువార్తలోనికి నడిపిస్తాడంటే, ప్రిలారా, కొర్నేలి అనుకుని ఉండవచ్చు, నేను అన్యుణ్ణి కదా, అధికారిని కదా, పేతురు భక్తుడు వస్తాడో లేదో, యూదుల దగ్గరికే వస్తాడేమో, నేను యూదేతరుని కదా, అయినా నేను చేసే ప్రార్థన పరలోకానికి చేరింది కదా, ఇంకా ఎందుకు పేతురు భక్తుడు అనుకోలేదు ప్రియులారా. వెంటనే విధేయించాడు. తన ప్రార్థన, తను చేస్తున్న సహాయము పరలోకానికి చేరినప్పటికీ కూడా ఆ దేవదూతకు విధేయించి వెంటనే తన వారిని యొప్పాలో ఉన్న పేతురు భక్తుని పిలిపించడానికి పంపించాడు. వాళ్ళు వెళ్ళి కొర్నేలు గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నారో చూడండి. అతడు నీతిమంతుడు, ఎప్పుడు కూడా యూదులకు సహాయం చేసేవాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనము అలా ఉండగలుగుతున్నామా? మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పవలసి వస్తే ఎలాంటి సాక్ష్యం చెప్పబోతున్నారో, అతని గురించి నీతిమంతుడు అని వాళ్ళు వెళ్ళి చెప్పారు. తమకి ఎన్నోసార్లు సహాయం చేశాడు, నువ్వు తప్పకుండా రావాలి. మనుషులను పంపించింది దేవుడే, పేతురు వారితో వచ్చినట్లుగా పేతురు భక్తుని సిద్ధపరిచేది కూడా ఆ దేవుడే. అతడు యూదేతరుడని నేను వెళ్ళకూడదు అని అతనికి ముందు ఆలోచన ఉండింది కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు అదే సమయంలో అతనికి దర్శనము కలగచేసి అన్ని రకాల ప్రాణులు ఆ దుప్పటిలో ఉండడము, వాటిని చంపి తినమనడము, అయ్యో వీటిని నేను తినలేను, అవన్నీ అశుద్ధమని చెప్పడము, కానీ దేవుడు సృజించినది ఏది కూడా అశుద్ధము కాదు అని ప్రభు పేతురుని సిద్ధపరిచి వీరు వెళ్ళే సమయానికి అతన్ని ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా సిద్ధము చేసి పెట్టారు. నా ప్రియ సహోదర సహోదరి, మనము దేవుని పట్ల నమ్మదగిన వారంగా ఉంటే మన అవసరానికి రావాల్సిన వాళ్ళు ఎంత పెద్ద అధికారులో ఉండవచ్చు, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంత బిజీగా ఉండవచ్చు, కానీ దేవుడి చిత్తంలో వారు మన గృహానికి రావాల్సి ఉంటే దేవుడు తప్పకుండా వాళ్ళని సిద్ధపరుస్తారు. వారి ద్వారా ప్రభువే తప్పకుండా మనకు అందుబాటులోనికి వస్తారు.
చూడండి, వాళ్ళ యొక్క విన్నపాన్ని మన్నించి పేతురు భక్తుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కొర్నేలి మాత్రమే లేడు ప్రియులారా. తన బంధుమిత్రులను, తన స్నేహితులను అందరిని పిలిచాడు. తను మాత్రం ఆశీర్వాదం పొందుకోవాలని స్వార్థంతో లేడు. నేను పొందే ఆశీర్వాదంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఎంత గొప్ప అధికారి కాబట్టి కేవలం తన సైనికులు మాత్రమే కాదు, అందరూ కూడా ఆశీర్వదింపబడాలి. అంత గొప్ప మనసు ఉంది కాబట్టే పరలోకానికి అతని ప్రార్థన, అతడు చేసే సహాయము అక్కడ గుర్తించబడింది ప్రియులారా. ఇంకా పేతురు భక్తుడు వాళ్ళు అక్కడికి చేరేటప్పటికి వాళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం లేదు, వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉండడం లేదు. ప్రార్థనలో వేచి ఉండి ఆ పేతురు భక్తుడు చెప్పబోయేది ఆ గొప్ప సువార్తను స్వీకరించడానికి తమను తాము సిద్ధపరచుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి ఎంతగా తమను తాము అందుబాటులోనికి తీసుకుని వచ్చారో. అందుకనే నా ప్రియ సహోదర సహోదరి, అన్యుడని, యూదుడని, స్త్రీ అని, పురుషుడని, గొప్పవాడని, పేదవాడని, చదువుకున్నవాడని, పామరుడని ఏమీ లేదు. ప్రభువుకు అందుబాటులో ఉంటే పామరులను, చేపలు పట్టేవాళ్ళని మనుషులను పట్టేవాళ్ళుగా చేసే దేవుడు, నీవు నేను ఆ ప్రభునకు అందుబాటులో ఉంటే మన ఈలోక పరిస్థితిని దేవుడు చూడడు. మన ఆధ్యాత్మిక పరిస్థితిని చూసి ఎంతగా ప్రభువుకు మనం అందుబాటులో ఉన్నామో మన ద్వారా ఎంతోమందిని ఆశీర్వాదంలోనికి నడిపిస్తారు. కొర్నేలి లాంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉండడానికి, దాన ధర్మాలు చేయడానికి, ప్రార్థించే వరము మనము కలిగి ఉండడానికి, తద్వారా కొర్నేలి వలె ఎంతోమందికి మనము ఆశీర్వాదంగా ఉండడానికి మనందరినీ దీవించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో మేమందరం కూడా మీరు సృజించుకున్న బిడ్డలమే కాబట్టి ప్రభా, మాకు ఈ లోకంలో వ్యత్యాసములు, తారతమ్యములు ఉండవచ్చు, కానీ ప్రభా మీరు మాత్రం ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరిని నేను ఆశీర్వదించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గరికి నా దూతను పంపించాలి, ఎవరి దగ్గరికి నా సేవకులను పంపించాలని ప్రభా మీరు ఆకాశమును తెరవలే తొలగించి మమ్మల్ని చూస్తూ ఉన్నారు ప్రభా. కానీ మేమే మా పనులలో మేము ప్రభా ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో అయ్యా మాకు సంబంధించినంతా కూడా మీరిచ్చిన దానమే ప్రభా. నాయన సదా ప్రార్థించడానికి, భక్తి శ్రద్ధలు కలిగి ఉండడానికి ప్రభా, నాయన ఇతరులకు పేద సాధనను ఆదుకొనుడలో అయ్యా మేము మంచి హృదయాన్ని కలిగి ఉండడానికి, తద్వారా మా ద్వారా, మా కుటుంబం ద్వారా ఎంతోమంది రక్షణలోనికి నడిపించబడడానికి, నీ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే నాయన వారిలాగా మేము ఆశీర్వదింపబడడానికి ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. ఆ ప్రభువును అంగీకరించి విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవం పొందుతారు. ఆ ప్రభుకి ఎవరి పట్ల పక్షపాతం లేదు కాబట్టి మనము కూడా ఎవరిని తక్కువ ఎక్కువ చూడకుండా అందరిని సమదృష్టితో చూద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.